ఒక విషయం ఏంటంటే, ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది అన్నట్టుగా. మా అన్న అంటే మాకు నాన్న లేడు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు, ఎవరైనా తీసుకుపోవా అన్న అని మెసేజ్ చేసింది. ఒక వారం రోజుల నుంచి మెసేజ్ చేస్తుంది. ఇక మనం ఏం చేసినాం, సరే అని చెప్పి ఇవాళ తీసుకొచ్చినాం అన్నట్టు. తినిపోదా అనుష? అది అక్కడనే తిందాం. ఇది చేసిన వాళ్ళకి అదే ఉంటుంది మైండ్. చెప్పు, ఏమని కోరుకున్నావు చెప్పన్నా? మంచిగా ఆస్వాదించిగా ఇక్కడ వాతావరణం అంతగా ఎట్లుంది అనుష? ఎటు చూడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకు వారం రోజుల నుంచి ఒక అమ్మాయి మెసేజ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎర్రవరం తీసుకుపోవా, మాకు నాన్న లేడు, అన్న లేడు, తమ్ముళ్ళు లేరు, ఎర్రవరం తీసుకుపోవా అని మనకు ఇన్స్టాగ్రామ్ నుంచి చాలా రోజుల నుంచి, వారం రోజుల నుంచి మెసేజ్ చేస్తుంది మన వీడియోలు యూట్యూబ్లో చూసి. అయితే ఏం చేసినా అంటే, నాకు కూడా ఇక తీసుకుపోవాలనిపించింది. ఏటకెళ్ళకు మనకు టైం వచ్చేసింది. అమ్మాయిని కూడా కన్మార్ నుంచి హైదరాబాద్కి వచ్చింది. మనం ఎర్రవరం ఇప్పుడు తీసుకుపోయినాం అన్నట్టుగా. వీడియో మాత్రం కిరాకుంటుంది ఫ్రెండ్స్. హెల్ప్ చేసినాం ఫస్ట్ టైం. వీడియో చూడండి, లైక్ చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చిన్న నువ్వు వెనుక కూర్చోపో, మనకు ముంగట వర్కౌట్ కాదు. బయటికి తీసుకెళ్ళినాక కిందికి చేసిన మాది పైనకే ఉంటాయి. ఇక్కడ సీట్లు మొత్తం సీట్లు మొత్తం పైననే ఉంటాయి. కుదపా సారు. చల్లగా పాప్కార్న్ వేడివేడి, పాప్కార్న్ గరం గరం వేడివేడి సార్, వేడివేడి టైంపాస్ మసాలా చిప్స్. మా చెప్పండి, మా పాప్కార్న్ వేడివేడి గరం గరం చిప్స్ చేయాలమ్మా, మసాలా చిప్స్ వేడివేడి వేడివేడి సార్, వేడివేడి. మా పిల్ల చూస్తుందా లేదా? ఎంత అయింది? ఎంత టైం? 8 అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎర్రవరంలో ఉన్నా. టుడే వచ్చి మండే 12 తర్వాత ఇక్కడికి వచ్చినాం అన్నట్టు. ఒకసారి చూడండి, ఇక్కడ శుక్రవారం చాలా పబ్లిక్ ఉంటారు ఫ్రెండ్స్. ఇవాళ సోమవారం, ఇక జర తక్కువ ఉన్నారు పబ్లిక్. ఎందుకంటే ఇంతకుముందు వచ్చినాం, జరసేపు పండుకొని ఈ వీడియో చూపిద్దామని చెప్పి తీస్తున్నా. దేవునే చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నైట్ కదా, ఇప్పుడు ఎవరు ఉండరు. ఇంత మంచిగా ఎవరు చూపించండు
ఉండరు ఫ్రెండ్స్. దట్ ఈస్ కిరాక్ కాక. అందరు దర్శనం చేసుకోవాలి ఫ్రెండ్స్. కనిపిస్తారు మీరు కూడా యూట్యూబ్లో. అక్కడ పెట్టింది. ఇప్పుడు ఎక్కడికంటే మేము ఎర్రవరం వచ్చినాము. అయితే తను అనుష ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. నాకు స్టార్టింగ్ ఫస్ట్ మెసేజ్ చేసింది. ఎట్లా మెసేజ్ చేసింది ఏంటనే తన నోటితోనే చెప్పిస్తాం మీకు. చెప్పు అనుష. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసిన, ఎర్రవరం అనే దేవుడు తేలిండు చూసిన. అయితే ఎట్లా వెళ్ళాలి అనుకున్నా. ఫస్ట్ వెళ్ళడానికి భయమైంది, కానీ వెళ్ళడానికి మార్గం లేకుండా అయింది. ఆ తర్వాత అన్న కిర్రాక్ కాక ప్రోగ్రామ్ యూట్యూబ్ ఛానల్ చూసిన. కిర్రాక్ కాక యూట్యూబ్ ఛానల్ చూసిన నేను. తర్వాత అన్నకు మెసేజ్ చేసిన, అన్న నేను వస్తా, మరి నాకు కూడా రావాలని ఉంది, కానీ నేను ఎట్లా రావాలనో నాకు అర్థమవుతలేదు అన్న అని చెప్పినాక చెల్లె రారా అని అన్నాడు. అన్నాక సరే అన్న అని నేను బయలుదేరిన. ఎర్రవరం వచ్చిన. మళ్ళీ ముడుపు కూడా కట్టుకున్నా. నేను ఎర్రవరం ఎలాగైనా సరే నేను వెళ్ళాలా దేవుడా, నువ్వు ఎట్లయినా సరే నన్ను రప్పియాలని మొక్కుకున్నా. నేను ఈ అన్న ద్వారా నేను వచ్చిన. నా మొక్కు నెరవేరింది. ఇంకా మొక్కులు నెరవేరితే ఖచ్చితంగా ప్రజలందరూ రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ ఇంకా నా కోరికలు నెరవేరితే తప్పకుండా నేను ఎర్రవరం వస్తా అని మొక్కుకుంటున్నా దేవుణ్ణి. అందరి కోరికలు కూడా నెరవేరాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. కాదు అనుష, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినావు. మేము ఎవరో నీకు తెలియదు, నువ్వెవరో మా తెలియదు. అసలు మేము అనుకోలే, భయం అయింది, తీసుకపోరు అనుకున్నా. కానీ నమ్మకం కలిగింది, భగవంతుడు ఉన్నాడు కదా, ఎట్లయినా నాకు హెల్ప్ చేస్తాడు అన్న నమ్మకంతో మెసేజ్ చేసిన. కానీ నాకు ఆలోచన లేకుండా అసలు వెళ్ళలేను అనుకున్నా నేను. కానీ ఆ దేవుడి ద్వారా మీ ద్వారా రప్పించిండని నేను అనుకొని ఇక ఇంత దూరం వచ్చిన. అనుష అది అక్కడనే తిందాం, ఇక్కడ తినే వరకు లేట్ అవుతుంది. అంతేనా? రేపు పోదామంటే ఇలా తిందాం, 4 గంటలు తిందాం. 4 పూటలు తిందావా? 4 పూటలు పెట్టారు అనుష, 3 పూటలే పెడతారు. ఇప్పుడు పెడతారు అదే 4 సార్లు తిందాం రాత్రికి. అంతే 3 సార్లు, ఒకసారి 2 సార్లు తగిలితే అంతే. పెట్టేది 3 సార్లు పెడతాం, 4-5 సార్లు తిందాం.
పట్టాలి కదా పట్టాలి. పట్టించుకుందాం ఈ పక్కకి ఈ పక్క ఉంటది పొద్దు రాక అది లండ్ అంటారు అట్లా. పోనీ పండుసానికి పోదామా? పండుసానికి చూస్తావా? పోదాం చూద్దాం పనుసాన్ని. మరి స్కూల్కి పోతాడు నడువుడు మళ్ళీ స్కూల్ పోతాడా మరి పోడా ఉన్నాడా? ఏమో చూస్తే తెలుస్తుంది. దీని కూడా వీడియో తీసిన రాత్రి నుంచి ఇది ఎంత మరి కిందికి పోతుందా మరి ఆపుతుందన్నా అమ్మ కొబ్బరికాయ కొట్టింది కొట్టకే మళ్ళా. ఒక పాట పాడు అనుష. ఏం పాట పాడాలని? నీకు నచ్చిన పాట, నీకు వచ్చిన పాట. నాకు రావు ఎక్కువ వాడ. తక్కువ తక్కువ వాడేదే వాడు. దేవుని కాడ చిన్న పాటలు పాడు. ఇది చేసిన వాళ్ళకి అదే ఉంటుంది మైండ్. చెప్పు ఏమని కోరుకున్నా చెప్పన్నా? నేను ఛానల్ పెట్టినా, ఛానల్ నుండి పైసలు రావాలా, ఫేమస్ కావాలని కోరుకున్నా కదా నువ్వు. అంతకుముందు నుంచే ఉన్నది. ఖచ్చితంగా ఆ కోరిక అయితే ఖచ్చితంగా కోరుకున్నావు కొన్ని, కానీ అది మాత్రం అయితే ఖచ్చితంగా కోరుకున్నావు నువ్వు కదా. అట్లా నీకు అనిపించిందా? ఈ అన్న అదే కోరిక కోరుకున్నాడు. యూట్యూబ్ ఛానల్ కొత్త పెట్టిండు కదా. కొత్తగా అంటే చాలా రోజుల నుంచి అయింది. నేను మనమని వచ్చిన కదా, ఒక నెల 2 నెలల కింద వచ్చిన. ఫేమస్ కావాలని కోరుకున్నావు. ఫేమస్ అయినా మరి? కాలేవు, అవుతావు అనుకుంటున్నా. ఖచ్చితంగా దేవుడు నీ కోరిక నెరవేరుస్తాడు. జల్దీ ఎదిగిన వాళ్ళు ఫేమస్ అయినా కానీ వాళ్ళు మళ్ళీ తర్వాత పడిపోతారు. ఎందుకంటే జనాలు మళ్ళీ అట్రాక్షన్ కానీ మళ్ళీ తర్వాత లైక్లు కొట్టారు. ఫస్ట్ బ్యాడ్ కామెంట్లు పెట్టి అట్లా ఇట్లా అవుతారు చూసినా, వాళ్ళే ఫేమస్ అవుతారు. మెల్లమెల్లగా ఎదిగినోడే ఒక స్థాయికి వస్తాడు, స్థాయికి ఎదిగినోడే కింద పడతాడు ఒకటేసారి. అదే టక్కన పోయి టక్కన కిందికి వస్తారు అంటారు. మెల్లగా అయిన వాళ్ళు ఎప్పుడు అట్లే ఉంటారు అంటవా? అట్లా అందుకే నువ్వు మెల్లమెల్ల ఎదుగుతావు, ఒకటేసారి ఎదుగవు. అంతే అంటారు. అందుకే ఆ కోరిక కోరుకున్నావు. నాకు తెలుసు అన్నీ నీకు మంచిది వెళ్తాను, అన్నీ మంచిది వెళ్తాను నీకు. అట్లా వెళ్తాయి అన్నట్టు కొన్ని కొన్ని. అదేనా? నిన్న రాత్రి నేను బందనా, నాకు నీరు వస్తలేదు. మీరు మంచిగా అన్నారు గురక కొట్టి. నేను అనుకున్నానా? గురక కొట్టి అన్నావు మంచిగా. మరి ఇక బండి అటు నడిపి ఎట్లుంటుంది పానం? మళ్ళీ నేను కూడా ప్రయాణం చేసినాగా. నాంత చేయలేగా. అంటే నువ్వు బండి రొప్పినావు, నేను బస్సు రొప్పలకి అంతే. అంతే మరి. నువ్వు మంచిగా కూర్చొని వచ్చినావు. ఆ కూర్చుంటే పక్క బొక్కలని వచ్చుడే, ఈ పక్క బొరుడు ఆ పక్క బొరుడు. ఎప్పుడు అంత దూరం జర్నీ చేయలే? అబ్బా నా లైఫ్ లో ఇంతగానం జర్నీ అస్సలు చేయలేను. ఇదే ఫస్ట్. అందుకే కొంచెం బాగా తలకాయ నొప్పి లేచింది. కాదనుకున్నా ఇవాళ బాగా, అంటే ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతే మంచిగా ఉండాలి అన్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడు మంచిగా ఉంది, మైండ్ రిలీఫ్ ఉంది. అంటే ఈ తలకాయలకెళ్ళి మొత్తం తీసేసింది అన్నట్టు దేవుడు. తీసేసి మంచిగా సూపర్ ఇది మంచిగా ఏది ఆలస్యం చేయకమ్మన్నట్టు అట్లా ఫేమస్ కావాలన్నమాట. ఇన్స్టాగ్రామ్ మోడల్ నువ్వైతే ఏదో మెరుపుతీ కానీ ఇన్స్టాగ్రామ్ లో కొంచెం మాట్లాడతా, ఇటు నటిస్తా పోతా. మంచిగా ఆస్వాదించిగా దేవున్నా ఇక్కడ వాతావరణం దేవు అంతగా. బాగున్నావా? రాయి మీద పోయిందాను.
ఎట్లుంది అనుష? ఎటు చూడు, ఎట్లా అనిపిస్తాను చార్మినార్? సూపర్ ఉంది, ఆ? సూపర్ ఉంది. పోమా పైకి ఇక దాని అడుగు మళ్ళా. ఏ రాయే దామ్మా మస్తున్నావు. ఇట్రా 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 మొత్తం తెలిసినట్టు చేస్తానుగా. అటువా అటువా నిల్చోం చూడు చూడు నిల్చో. నువ్వే కదా మెయిన్ కారణం నేనేనా? కాదా? ఎక్కలేదు తీనా తీ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అలా. నడిచినట్టు క్యాట్ ఇంకా నడవాలి మంచిగా చూసినాం. సుగంధం మెట్లు మెట్లు పట్టుకోండి కదా మంచిగా. మెట్లు పెద్దగా ఉన్నాయి మన చార్మినగర్ మెట్లు పెద్దగున్నవి. అబ్బా ఫోటో తీయాలా? ఫోటో మేడం సాధ్యం పడుతుంది.
ఎంత కోటి కుల్ఫీ